కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కొన్ని జరుగుతున్నటువంటి సంఘటనలు కంట్రోల్ తప్పుతున్నదేమో అనిపిస్తున్నది. అంటే ప్రభుత్వం యొక్క పాలన కంట్రోల్ తప్పుతున్నదేమో అనిపిస్తున్నది. మంత్రుల యొక్క భార్యలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరించిన సంఘటనలు 2-3 జరిగాయి. అలాగే ఓడిపోయినటువంటి శాసనసభ్యుల యొక్క సతీమణులు ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటళ్లకు తనిఖీలకు వెళ్తున్నారు. ఎందుకంటే మేము ఇన్ఛార్జి అని చెప్పి చూసాం. గత ప్రభుత్వం వస్తూనే ఒక 15 రోజులకి ఒక శాసనసభ్యుడి యొక్క సతీమణి ఆమెకు సెక్యూరిటీగా రాలేదు అని చెప్పి పోలీసులని మందలించిన విషయం. రోజు అంటే వారానికి ఒక పరిణామాలు ఎక్కడ చూసినా కూడా ఒకటి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మంత్రి సతీమణి బర్త్డేకి పోలీసు డ్రెస్సుతో అటెండ్ అయ్యి ఆ బర్త్డే ప్రోగ్రాం జరిపారు. అంటే ఎంత దిగజారిపోతున్నది రాను పోలీసు వ్యవస్థ. అంటే కంట్రోల్ ఉందా లేదా, పై అధికారులు అంటే భయం ఉందా లేదా, కనిపించడం లేదు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చూసాం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి బర్త్డేలు జరిగితే డిఎస్పీలు, సిఐలు అందరూ క్యూ కట్టి వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చి స్వీట్లు తినిపించి ఇవన్నీ చేశారు. అవి కూడా కరెక్ట్ కాదు. మరి పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రజలను సంరక్షించడానికి, ప్రజాసేవ చేయటానికి. అది విస్మరించి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు? బదిలీలు చేయకుండా ఉండాలి, బాగా సంపాదించుకోవాలి. ఒక శాసనసభ్యుడైతే వైఎస్ఆర్సీపీ హయాంలో సిఐలను, డిఎస్పీని, ఎస్ఐలను పిలిచి మీరేం సంపాదించుకోండి, నెలైతే నాకు ఈ మామూలు తీసుకొచ్చి ఇవ్వండి అంటే ఆ నియోజకవర్గంలో మటకా పెరిగింది, జూదం పెరిగింది, గంజాయి అమ్మకాలు పెరిగాయి, చివరకు క్రికెట్ బెట్టింగులు పెరిగాయి. అదుపు లేకుండా అవినీతి సామ్రాజ్యాన్ని ఆ శాసనసభ్యుడు ఏలాడు. మరి అదే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుత ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వం కూడా అదే దారిలో ఏమైనా వెళ్తున్నదా అని అనిపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. బెదిరిస్తున్నారు. సరే, చాలామంది గతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులను అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో మరి వచ్చిన వాళ్ళు ఇంకో ఊరి నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినా అక్కడ వాళ్ళు అవినీతి చేసి ఉంటే ఇక్కడ కూడా అవినీతి చేస్తారు. బదిలీల వలన పెద్ద ప్రయోజనం ఏమి అనకూడదు. వాళ్ళ నేచర్ ఏంటి? ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగి దండాలు పెట్టేసి వాళ్ళు ఏం పనులు చెప్తే అవి చేసి అధికారికంగా అనధికారికంగా అన్ని పనులు చేసి వాళ్ళు సంపాదించుకోవటం. మరి నీతి నిజాయితీ గల ఆఫీసర్ల పరిస్థితి ఏంటి? వెరీ ఫ్యూ, చాలా తక్కువ శాతం కనిపిస్తున్నారు. దీన్ని అధినాయకుడు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్ని తప్పులు చేశారు కాబట్టి ఆ ప్రభుత్వము 11 సీట్లకు పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. మీరు అలాంటి తప్పులు మీరు ఇక్కడ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలకు మీరు అవన్నీ చెప్పే వచ్చారు అధికారంలోకి. కాబట్టి చంద్రబాబు నాయుడు నిన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత లేదా కేబినెట్ మీటింగ్లో తర్వాత ప్రెస్ మీట్లో ఆయన హెచ్చరికలు చేశాడు. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ దగ్గర పెట్టుకొని ఉండాలి. మీ యొక్క సతీమణులు వెళ్ళి ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. అలాగే డామినేటింగ్ చేస్తూ పోలీస్ వ్యవస్థను మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. అలా ఉంటే చర్యలు తీసుకుంటానని చెప్పాడు. మంచి పరిణామమే. బట్ ఆచరణలో సాధ్యమవుతున్నదా? ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం అవుతుంది. గతంలో ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు అనేక తప్పులు చేసినటువంటి మంత్రులను సైతం ఆయన కేబినెట్ నుంచి తొలగించి తన యొక్క మాట నిలుపుకున్నాడు.
చర్యలు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు, క్షమించడు అని. బట్ కాలక్రమేణా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి, రాజకీయాలు దిగజారిపోతున్నాయి, అవినీతికి ఎక్కువ అవకాశం ఏర్పడుతున్నది. అదేమంటే ఏమంటారు శాసనసభ్యులు, మేము డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కున్నాం, డబ్బులు ఇచ్చి మంత్రి పదవులు కొనుక్కున్నాం, మమ్మల్ని మరి మేము సంపాదించుకోవాల్సిన అవసరం లేదా, మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేసేది అనే పద్ధతిలో ఇవాళ రాజకీయాలు కొనసాగుతున్నాయి. చూద్దాం దాన్ని ఎలా చంద్రబాబు నాయుడు గారు సమన్వయం చేసుకొని అరికట్టగలుగుతాడో చూడాలి.